హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే, దశరథ్ సుమిత్రల్ని కలవాలని వచ్చిన దాసుని శివనారాయణ వాళ్ళు ఊర్లో లేరు, వచ్చిన తర్వాత కలువు అని చెప్పి అక్కడి నుండి అయితే పంపించేస్తాడు. ఇంతలో జ్యోత్స్న అసలు మా అమ్మా నాన్నలతో ఇతనికేంటి పని, ఎందుకు కలవాలని వచ్చాడు తెలుసుకోవాలి అని చెప్పి దాసు వెనకే బయటకు వచ్చి దాసునైతే అడుగుతుంది. మా అమ్మ నాన్నని ఎందుకు కలవాలనుకుంటున్నావు, అసలు వాళ్ళతో నీకు పనేంటి అని అడిగితే, తెలియాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయి కదా, ఎందుకు నీకు అంత ఆతృత అని దాసు అడిగితే, అప్పుడే జ్యోత్స్న, అయినా నువ్వు మా అమ్మా నాన్నలతో మాట్లాడడానికి ఏముంటుంది, ఈరోజు నేను రౌడీలను కలవడానికి వెళ్ళానని చెప్పడానికి కదా వచ్చావు, అక్కడేమో ఎవరికి చెప్పను, ఎవరికి ఫోన్ చేయను అని నన్ను అక్కడి నుంచి పంపించేసి మళ్ళీ ఇదేంటి అన్నమాట మీద ఉండవా నువ్వు అని అడిగితే, అప్పుడే దాసు, నేను ఆ విషయం మాట్లాడడానికి రాలేదు, నీకు దాంట్లో ఎలాంటి భయమో అవసరం లేదు అని అంటే, మరెందుకు వచ్చావు, ఎందుకు కలవాలనుకుంటున్నావు అని అడుగుతుంది. చెప్పాను కదా, దాని టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుందని అని చెప్పేసి దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న అసలు ఏం జరుగుతుందబ్బా, ఎందుకు ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకొని ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు ఉదయం దశరథ్ సుమిత్రలు రాగానే శివనారాయణ జ్యోత్స్నకి పెళ్లి గురించి, ఇక మరుసటి రోజు ఉదయం దశరథ్ సుమిత్రలు రాగానే శివనారాయణ జ్యోత్స్నకి 2-3 సంబంధాలు అయితే చూస్తారు. ఆ విషయం దశరథ్ సుమిత్రలతో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే జ్యోత్స్న అక్కడికి వచ్చి, ఏంటి తాత దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగితే, నీ పెళ్లి గురించి అని అంటారు. అప్పుడే జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే బావ జీవితంలో నుండి దీప వెళ్ళిపోయిందా, మీరు బావతో నా పెళ్లి చేయడం గురించే మాట్లాడుకుంటున్నారా అని అంటే, ఒక్కసారిగా శివనారాయణకి చాలా కోపం వస్తుంది ఆ మాటకి. జ్యోత్స్న, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, కార్తీక్తో నీ పెళ్ళేంటి, పెళ్ళైపోయిన వాడిని పెళ్లి చేసుకుంటానంటావేంటి, ఇక ఎప్పటికీ అది జరగదు, నిన్ను కార్తీక్ని మర్చిపోమని చెప్పాను కదా, ఆ ఇంటితో మనకి సంబంధాలు తెగిపోయాయని చెప్పాను కదా, అయినా కూడా మళ్ళీ బావా బావా అంటావేంటి, చెప్పేది అర్థం కాదా, మేం మాట్లాడుకునేది కార్తీక్తో పెళ్లి గురించి కాదు, నేను నీకు కొన్ని సంబంధాలు చూశాను, వాటిలో ఏది బెస్ట్ అని మేము డిస్కస్ చేసుకుంటున్నాం అని అంటే, అప్పుడే జ్యోత్స్న, అంటే ఏంటి తాత, అసలు కార్తీక్తో పెళ్లి గురించి కాదు, నేను నీకు కొన్ని సంబంధాలు చూశాను, వాటిలో ఏది బెస్ట్ అని మేము డిస్కస్ చేసుకుంటున్నాం అని అంటే, అప్పుడే జ్యోత్స్న, అంటే ఏంటి తాత, అసలు ఇందులో నా ప్రమేయం అంటూ ఏం లేదా, నాకంటూ ఇష్టం ఏమీ లేదా అని జ్యోత్స్న అడిగితే, అలాంటిదేం లేదు మనోరాలా, ముందు మేము డిస్కస్ చేసుకొని ఈ వచ్చిన సంబంధాల్లో బెస్ట్ తీసి ఆ తర్వాత నీకు చెప్పాలని అనుకుంటున్నాం అని అంటే, అప్పుడే జ్యోత్స్న, బావ కన్నా ఈ ప్రపంచంలో ఎవరు నాకు బెస్ట్ కాదు తాతయ్య, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, బావని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటే, ఇక దశరథ్కి అయితే చాలా కోపం వస్తుంది ఆ మాటకి. నీకు ఎన్నిసార్లు చెప్తున్నా అర్థం కాదా జ్యోత్స్న, ఎంతసేపు నీ వైఖరి నీదేనా అని అంటే, అప్పుడే జ్యోత్స్న, మరి మీ వైఖరి మీదేనా, నేను చెప్పేది అర్థం చేసుకోరా, నేను చివరిసారిగా చెప్తున్నాను డాడ్, మీరు నాకు పెళ్లి చేయాలనుకుంటే బావనిచ్చి పెళ్లి చేయండి, లేదంటే అసలు పెళ్లి టాపిక్ తీయొద్దు అని చెప్తుంది. అప్పుడే దశరథ్, అవునా, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకుంటే అయితే మా నిర్ణయం కూడా విను, మేం చూసిన అబ్బాయితోనే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్లి చేసి తీరుతాం, ఈ పెళ్లి జరుగుతుంది, అందులో ఎలాంటి మార్పు లేదు, ఇక నువ్వేమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళు అని గట్టిగా చెప్పేసరికి ఇక జ్యోత్స్నకి చాలా కోపం వచ్చి లోపలికి వెళ్ళి లగేజ్ సర్దుకొని బయటకు వస్తుంది. అప్పుడే సుమిత్ర, ఏంటి లగేజ్తో సహా వచ్చావు అని అడిగితే, ఇప్పుడే కదా మమ్మీ డాడీ చెప్పారు నీకు మేం చూసిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుంది అని, మరి నేను అనుకున్నది జరగాలంటే నేను ఇక్కడ ఉండకూడదు కదా, అందుకే నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను, ఎప్పుడైతే మీరు నాకు బావనిచ్చి పెళ్లి చేస్తానని చెప్తారో అప్పుడే నేను తిరిగి వస్తాను అని చెప్పేసి ఇక తన పంతం కొలిది ఎవరు చెప్తున్నా వినకుండా ఫారెన్ అయితే వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇంతలోనే జ్యోత్స్న అంటూ ఉలిక్కిపడి నిదట్లో నుండి లేస్తుంది కాంచన. అప్పుడే కాంచన, అయ్యో మేనకోడలా ఎంత పని చేసావు, అందరినీ వదిలేసి ఇలా వెళ్ళిపోయావా అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న అనసూయ నిద్రలేచి, ఏమైంది చెల్లెమ్మ, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడిగితే, ఇక తేరుకుని చూసి, ఓహో ఇదంతా నా భ్రమనా, నిజంగానే జ్యోత్స్న అలా ఇంట్లో నుండి వెళ్ళిపోయిందేమోనని బాధపడ్డాను అక్క, చాలా భయపడ్డాను కూడా అని చెప్తుంది కాంచన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.